హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185 చూస్తున్నారండి. వడలు సూపర్ ఉంటాయి. మెంతికూర వడలు హెల్తీగా ఈజీగా సింపుల్గా పప్పులు ఏవి నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు కూడా ఇట్లా ఈజీగా చేసి పెట్టండి. సూపర్ ఉన్నాయి అంటాడు. హెల్తీ కూడా. మనం ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్దామండి. వ్లాగ్లో వెళ్ళేసి ఎలా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను అటుకులు తీసుకున్నానండి. ఒక 2 కప్స్ వరకు అటుకులు తీసుకున్నాను. మీరు అంటే 2 కప్స్ అంటే మనం మెంతికూర వడలు కానీ మెంతాకు వడలు మెంతికూర క్వాంటిటీని బట్టి మనం అటుకులు తీసుకోవాలా. అవి ఎక్కువ పడితే మళ్ళీ చేదు వస్తుంది, ఆకు ఎక్కువ అయితే మళ్ళీ. అందుకని చెప్పేసి పిల్లలు తినలేరు సరిగా. అయితే బాగుంటుంది. క్వాంటిటీ మనం కరెక్ట్గా చూసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఇష్టంగా బాగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా హెల్తీ. కాబట్టి నేను అటుకులు అయితే కడిగి వాష్ చేసి శుభ్రం చేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మెంతాకు కూడా వేసేసాను. దాంట్లోనే ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను, పుదీనా వేసుకున్నాను. పుదీనా ఆప్షనల్ అని మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. తర్వాత నేను వచ్చేసి అల్లం ఒక ఇంచు అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. అట్లా చిన్నది ఉంటుంది కదండి గ్రేట్ చేసుకునేది, దాంతో గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుంటున్నానండి. రైస్ పౌడర్ వచ్చేసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ తీసుకోవాలండి. నేను క్వాంటిటీ అంటే మనము అటుకులు ఆకుకూర తీసుకుంటాం కదండి, మెంతాకు, దాన్ని బట్టి ఇవి కూడా తీసుకోవాలా. నేను రైస్ పౌడర్ వచ్చేసి 3 స్పూను, బేసన్ వచ్చేసి అంటే శనగపిండి ఒక 2.5 స్పూన్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ వచ్చేసి 2.5 స్పూన్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి అది. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి, కారపొడి, సాల్ట్ వేసుకున్నాను. జీరా సీడ్ ఉంటుంది కదండి, జీలకర్ర అది వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేస్తున్నాను ఒకసారి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకొని మళ్ళీ మనకి చేతికి ఇట్లా ఉండొచ్చే విధంగా అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేతికి చూపిస్తాను చూడండి, చేతికి ఇట్లా ఉండొస్తుంది. అలాంటి మనకు వడలాగా కొంచెం ఒక రౌండ్ సైజు వడలాగా కావాలా, అలా చేసుకోవాలా. చాలా బాగుంటాయండి. హెల్తీ కూడా, మెంతాకు హెల్తీ అండి. పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఇట్లా డైలీ ఈవినింగ్ టైంలో చేసి పెట్టి సింపుల్గా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే. ఇట్లా అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఇంకా కడాయి తీసుకొని ఇంకేం దాన్ని స్టోర్ చేసే పని ఉండదని కలిపి పెట్టుకున్న తర్వాత ఏమిటే చేసుకోవచ్చు. ఇంక ఇబ్బంది ఏం లేదు. అప్పటికప్పుడు చేసుకున్నాయి 10 మినిట్స్లో అయిపోతాయి ప్రాసెస్ అంతా. ఇట్లా చేతితో ఇట్లా ఒత్తేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది అనమాట. అట్లా మీడియంలో పెట్టుకొని 1 by 1 కొంచెం దూరంగా వండేసుకోండి. మెంతాకు పచ్చాకు కదండి, అది పేలేదని మొఖం మీద పడుతుంది. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి అవి. అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను చేశాను. నేను వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. మెంతాకుతో అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. అప్పటికప్పుడు ఈజీగా 10 నిమిషాలు అయిపోయే రెసిపీ. ఎవరైనా వచ్చినా కూడా చేసి పెట్టచ్చు. వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది రెసిపీ కూడా. ఇట్లా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చిన తర్వాత తీసేసుకోండి. ఇట్లా చాలా బాగుంటాయండి. వడలు అయితే సూపర్ ఉంటాయి. హెల్తీ కూడా, చాలా హెల్తీ. అందులో అన్నీ హెల్తీ ఐటమ్సే పడ్డాయి, మనకి ఇబ్బంది రాదు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో వాయి కూడా నేను వేసుకుంటున్నాను. మిగతా పిండిని కూడా వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పైన క్రిస్పీగా ఉంటాయండి, లోపల వచ్చి మనం ఇంక దీంట్లో సోడా ఏం వేసే పని ఉండదండి. సోడా అవసరం లేదు, ఏం అవసరం లేదు, సరిపోతుంది. మనం బియ్యం పిండి వేసాము, కార్న్ఫ్లోర్ వేసాము, క్రిస్పీ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా అవి వేసేసరికి ఇంకంతా చాలా బాగుంటుంది. వడ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చిన్న లైక్, మీ లైక్ వల్ల నా వీడియో రీచ్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. ఇట్లా
చూడండి ఎంత బాగున్నాయి వడలు. లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగున్నాయండి వడలు. చాలా హెల్తీ కూడా, టేస్టీగా ఉన్నాయి. మేమైతే అప్పటికప్పుడు చేసుకొని తిన్నాం. ఎలా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లా చేశాను, ఇంకా సక్సెస్ అయ్యాను నేనైతే. చాలా బాగా వచ్చాయి వడలు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో అయితే అందరికీ రీచ్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్లో జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయండి, చెక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.